ప్రభు నామంలో అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలనే ప్రభు. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభు. దయ్యాలు మా తండ్రి, కృపగల దేవ, నీకు స్తోత్రాలు నైనా ప్రభు. వాక్యం వినిచుండగా ప్రభు మాకు మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభు. వినిచున్న వారికి, చూచుచున్న వారికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను ప్రభు. ప్రతి ఒక్కరూ హృదయములు మార్చమని అడుగుచున్నాను ప్రభు. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనాలు నేను ప్రభు. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభా. ఈ తరుణంలోకి ఎంతోమంది బాధపడుచున్నారు ప్రభా. వారందరికీ నీ తరుణం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని నా జరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం దేవుని సన్నిధిలోకి వెళుచున్నాం. ఆదివారము దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే ఎలా ఉంటుందో మన ప్రవర్తన? ఎప్పుడైనా ఒక్కసారైనా మనం ఆలోచించుకున్నామంటారా? మనం ఏమి కలిగి ఉంటున్నాం? దేవుని సన్నిధికి వెళ్ళి హల్లెలూయా అని అంటే సరిపోయిందా? ఆరాధన చేస్తే సరిపోయిందా? లేకపోతే మనం చప్పట్లు కొట్టి మ్యూజిక్ వాయించితేనే అదే ఆరాధన అంటారా? ఆరాధన అంటే ఎలా ఉండాలి? ఆరాధన అంటే క్రీస్తు పోలి జీవితంలో నడుచుకోవాలి. పెదవులతో కాదు, దేవుని కార్యములను కొనియాడాలి మనము. పెదవులతో స్తుతించకూడదు, దేవుని కార్యములతో మనం స్తుతించాలి. హల్లెలూయా ఆమేన్ అని స్తుతి అని అరవటం కాదు, మ్యూజిక్ చప్పట్లు కొట్టడం కాదు. మనం ఎలా అంటే హృదయపూర్వకంగా మనము భూమి మీద ఉండి దేవుని మందిరంలోనికే అడుగు పెట్టలేకపోతున్నాం. కానీ మన పరలోక రాజ్యం ఎలా చేరతాము? ఒక్కసారి ఆలోచించండి. భూమి మీద ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా. మన పరలోక రాజ్యం వెళ్ళాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ అనుకున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పరిచర్య చేస్తున్నామంటేనే సరిపోదు. పరిచర్య కంటే మన ప్రవర్తన గొప్పది. ఎందుకంటే మనం ఎంత గొప్పగా పరిచారకులమైనా సరే మన ప్రవర్తన క్రీస్తులో లేకపోతే ఆ పరిచారకులకు విలువ అనేదే ఉండదు. ఆ పరిచర్యకు విలువ అనేది ఉండదు. ఆదివారం నీవు నీ హృదయంను ప్రభు సన్నిధిలో కుమ్మరించి నిన్ను నీవు పరీక్షించుకున్నటకు నీకు ఇవ్వబడిన అవకాశం. అదే విధంగా చేయుట నిన్ను నీవు మరుగు చేసుకున్నట్టు. ఎందుకంటే నిజమైన క్రైస్తవుడు మన ఆదివారం మన హృదయం దేవునికి అర్పించేస్తే సరిపోయిందా? ఎలా ఉండాలి? మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన హృదయము భద్రముగా ఉంచుకోవాలి. మనము గలతీలకు వ్రాసిన పత్రిక చదువుకుందామండి. దేవుని సన్నిధిలోకి వెళ్ళటం కదా, మన ప్రవర్తన కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. గలతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి నుంచి చూద్దాం. మనుషుల మూలముగానైనను ఏ మనిషిని వలెనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయన మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపవస్తులుడుగా నియమింపబడిన పౌలును నేనును నాతో కూడా నున్న సహోదరులందరూ గలలియలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. ఏమన్నాడు? మనుషుల మూలముగానైనను ఏ మనిషిని మూలమునైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయన మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని అపవస్తులుగాను నియమింపబడి ఉన్నాడు. పౌలును నాతో కూడా నున్న సహోదరులందరూ కూడా గలతీ సంఘములకు శుభమని చెప్పి వ్రాయినదేమని? తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం కలుగునుగాక అని వ్రాయబడింది. ఎవరికి? మనుషులందరికీ కూడా కృపయు సమాధానమును కలిగి ఉండును గాక అని గలతీల సంఘంలోకి వ్రాయిచున్నాడు. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతం దుష్ట కార్యముల నుండి విడిపింపవలెనని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకుని. ఎలాగో మన తండ్రి దేవుని చిత్త ప్రకారము తనకు తాను అప్పగించుకుని ఉన్నాడు. మృతులలో నుంచి మన పాపముల నిమిత్తము ఆయన నిమిత్తం తగ్గించుకుని అప్పగించుకుని ఉన్నాడు. దేవునికి యుగ యుగములు మహిమ కలుగును గాక. ఏమి కలుగును గాక? ఆయనకు అప్పగించుకుని ఉన్నాడు. మన బిడ్డల కోసమే మనం ఏమి చేయలేకపోతున్నాం, మన తల్లిదండ్రుల కోసమే మనం ఏమి చేయలేకపోతున్నాం, మన భర్త కోసం కానీ ఎవరి కోసమైనా కూడా. కానీ మన కోసము దేవుడు మన పాపముల కోసం తను తగ్గించుకుని ఆయన అప్పగించుకున్నాడు. దేవునికి యుగ యుగములు మహిమ కలుగును గాక. ఏంటంటే దేవునికి ఏమి కలగాలి? మహిమ కలుగును గాక. 6వ అధ్యాయం చూద్దామండి.
క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం అనిపించుచున్నది. ఏంటది? క్రీస్తుని బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్తకు తట్టు మీరింత త్వరగా తిరిగిపోవుట నేను నిజంగా నేను చెప్తున్నానండి. నేను దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నేను చాలా జడసాను. ప్రభువా నాకు రాదు, నేనేం చెప్పలేను, నేను చదువుకున్నాను కానీ నాకు గుర్తుండదు, అయినా సరే నీ సన్నిధిలో వాడుకుంటున్నావు నన్ను, నేనైతే అర్హురాలు కదని చాలా నేను నలిగిపోయాను. దేవుని సన్నిధిలోకి ఏది లేదు. నేను కూర్చున్నా, లేచినా, నిలబడినా ఒకటే ప్రస్తావన ఏంటంటే, కుమార్తె నా సేవ చేయి, కుమార్తె నా సేవ చేయి. నేను ఎక్కడ నిలబడిన 10 మందిలో ఉన్నా కూడా అంతే, ఒంటరిగా ఉన్నా కూడా అంతే, అదే తలంపు, అదే నా స్వరము నా చెవిలో వినపడేది. వేరే స్వరం ఏది వినిపించేది కాదు. అస్సలు ఒక్క స్వరం కూడా, కుమార్తె నా సేవ చేయి. 10 మందిలో ఉన్న 100 మందిలోను కుమార్తె నా సేవ చేయి. నేను ఒకటే అనుకునేదాన్ని, ప్రభువా నీ సేవకు నేను అర్హురాలను కాదు, నేను తిడతాను, నేను అందరినీ ఎలకొలలాడుతాను, ఇవన్నీ అంటాను నేను, కానీ నీ సేవకు నేను అర్హురాలను కాదు ప్రభువా అని. అయినా సరే ఏం చేశాడు దేవుడు? ఆయన తట్టు త్రిప్పుకొని ఉన్నాడు నన్ను. ఆయన సేవలో ఇంతవరకు కూడా కొనియాడబడుచున్నానంటే అది ఎవరి వలన? దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది. నేను ఇంత త్వరగా దేవుని సన్నిధికి నేను తిరుగుతానని కూడా నేను అనుకోలేదు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి చాలా అడ్డుపోట్లు వచ్చినాయి, కానీ అవన్నీ కూడా దేవుడే చూసుకుంటాడు. ఎంతోమంది ఎన్నో సూటిపోటు మాట్లాడినారు, అయినను సరే దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఎంతో ధైర్యం చెప్పాడు, ఎంతో నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండి నన్ను నడిపించాడు. ఎవ్వరు వదిలేసినా సరే దేవుడు నన్ను అయితే విడిచిపెట్టలేదు. ఆయన సువార్త తట్టు నన్ను తిప్పుకొని ఉన్నాడు. నేనే ఆశ్చర్యపోయాను, నేను ఇలా సేవ చేస్తానని. చాలామంది కూడా ఆశ్చర్యపోయారు, మీరు ఇలా చేయడం అని నన్ను కూడా అడిగారు. ఇదంతా దేవుని చిత్తమే, నా ఇష్ట ప్రకారం కాదని నేను సమాధానం. ఈ వాక్యము నా కోసమేనేమో, ఈ వచనము నా కోసమే అని అనుకుంటున్నాను నేను. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును బలపరుచువారు కొందరున్నారు. ఏంటది? అది మరి ఒకనికి సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరిన వారు మిమ్మల్ని కలవరపరచువారు చాలామంది. నిజమే కదండి, నేను సేవ చేస్తున్నా, చాలామంది కలవరపరచు, ఎంతోమంది చాలా చూటుపోటు కానీ అయినా సరే దేవుడు నన్ను ఇలాగ నిలవబెట్టున్నాడంటే అది దేవుని కృపయే. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను ఏమైనాను పరిచి పరలోకం నుండి వచ్చి యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. ఏంటదంటే, మేము చేసిన సువార్త కాండను ఎవరైనా సరే చేస్తుంది. లోకంలో నుండి దేవుడు ఎన్నుకోకుండా మనకు ఏకైకను మనం చేస్తుంది ఏమవుతుంది? శాపగ్రస్తులు అవుతారు అన్నాడు. దేవుని ఎన్నుకుని మనం చేస్తే అది పరిశుద్ధాత్మక అనిపించుకుంటారు తప్ప, కానీ వారికి వారి ఏకీభవించి చేసినది ఏముంటుంది? పరలోకంలో వారు శాపగ్రస్తులు అవుతారని చెప్పుచున్నాడు. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాను, మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవని. దేవుడు ప్రకటించినది కాకుండా వేరేది అంగీకరిస్తే, వేరే సువార్త అంగీకరిస్తే ఎవడైనాను సరే ప్రకటించిన ఎడల వారు శాపగ్రస్తులు అవుతారని. బైబిల్లో ఉన్నది మాత్రమే అనుసరించాలి, బైబిల్లో ఉన్నది మాత్రమే చెప్పాలి. మనం ఒక చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చాడు కాబట్టి సాక్ష్యం చెప్పుకుంటున్నాం, అది పర్వాలేదు. మన సొంతయి మనకు నచ్చినవి చెప్పుకుంటే వాళ్ళు ఏమవుతారు? శాపగ్రస్తులు అవుతారని దేవుడు చెప్పుచున్నాడు. ఇవి నీ మాటలు నా మాటలు కాదు, దేవుడే స్వయంగా చెప్పుచున్నాడు కదా. మేము కాకుండానే ఎవరైనా సరే చెప్తే అది శాపగ్రస్తులు అవుతారని అంటున్నారు. చాలామంది ఏం చేస్తారంటే సొంత విషయాలు చెప్తారు, బయట విషయాలు చెప్తారు. దేవుడు ఏమంటున్నాడు? అలాంటి విషయాలు చెప్తే శాపగ్రస్తులు అవుతారు అని అంటున్నాడు. మనం అలాంటి విషయాలు చెప్పకూడదు, మన సొంత విషయాలు చెప్పకూడదు. బైబిల్ టు బైబిల్ చెప్పాలి తప్ప, కానీ ఉదాహరణకి అయినా కానీ ఒకవేళ సాక్ష్యం అయితే పర్వాలేదు, దేవుని చేసిన మేలులు అయితే చెప్పుకోవచ్చు, కానీ వేరే విషయాలను మనం చెప్తే ఏమవుతారు? శాపగ్రస్తులు అవుతారని. ఒకవేళ ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునను. 10వ అధ్యాయం చూద్దామండి. ఇప్పుడు నేను మనుషుల దయ చున్నానా, దేవుని దయను సంపాదించుకొనుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టని వాడినైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. నిజం ఏమంటున్నారు చూడండి, నేను మనుషుల దయను సంపాదించుకొనుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనుచున్నానా? మనుషులను సంతోషపెడితే నేను క్రీస్తుని దయను సంపాదించుకోలేనని అంటున్నాడు. ఎవరిని రాజులు నమ్ముకుంటే, మనుషులు నమ్ముకుంటే వ్యర్థం, యెహోవాని ఆశ్రయిస్తే ఎంతో మేలని చెప్పి ఉన్నాడు.
దేవుడు నిజంగా ఈ వాక్యము చాలా నా ఈ వాక్యం అంతా కూడా నా కోసమేనేమో అని అనుకుంటున్నాను నేను నిజంగా. నేను మనుషుల దయను సంపాదించుకున్నాను. కానీ దేవుని దయను సంపాదించుకున్నాను కాబట్టి ఈరోజు నేను ఇలా ఉండగలుగుతున్నాను. ఇలా సేవ చేయగలుగుతున్నాను. దేవుని సంతోషపెట్టట్లేదు. దేవునిని సంతోషపెట్టేవారుగా ఉన్నాను గానీ, మనుషులను సంతోషపెట్టేవానిగా నేను లేను. మనుషులను సంతోషపెట్టేదానిగా ఉంటే దేవుడు నన్ను ఎన్నుకోడు కదా! కానీ నేను ఏం చేశాను? దేవునిని సంతోషపెడుతున్నాను కాబట్టి ఎన్ని శ్రమలలోనైనా ఏదొచ్చినా సరే దేవుడు నన్ను ఇలా నిలవబెట్టున్నాడంటే ఆయన సేవలో నన్ను వాడుకోబడు. నన్ను చాలామంది తప్పుదారి కూడా పట్టించారు. ఈ దర్శనాలు కావు, ఇలాగ నాకు వచ్చిందని. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. నేను ఎవ్వరికి కూడా లొంగలేదు, ఎవరి మాటలకు కూడా. చాలామంది కూడా తప్పుదారి పట్టించాలని ఒకటే అనుకున్నాను. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నన్ను ఏం చేసినా అదే ఆయన చిత్త ప్రకారమే జరుగునని అనుకున్నాను. కానీ నేను సువార్తను ఒకటే నమ్మాను, దేవునిని ఒకటే నమ్మి ఉన్నాను కాబట్టి ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే దేవునిని సంతోషపెడుతున్నాను కాబట్టి ఈరోజు నేను కూడా సంతోషం కలిగి ఉంటున్నాను. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు చెప్పుచున్నాను. ఎవరిని? సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషులను యోచన చేసినది కాదు. ఎవరిని? దేవునిని సంతోషపెట్టేదిలా. మనుషుల వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దానిని బోధింపలేదు గాని యేసుక్రీస్తు బలపరచుట వలనే అది నాకు లభించుచున్నది. సరే, నిజంగా చాలా సంతోషకరమైనది ఈ వాక్యం. నిజంగా గలతీలకు రాసిన సువార్త 6-13 వరకు కూడా ఇది నిజంగా నా జీవితంలో జరిగినదే ఇదండి. నేను నమ్మినా నమ్మకపోయినా నేను దేవుని ఎదుటైనా సరే నేను ఒప్పుకోవాలి. ఇదంతయు కూడా నాకు జరిగినది, నా జీవితంలో జరిగినదే. నేను సువార్త ప్రకటించిన కాడి నుంచి కూడా, సువార్తలు దిగిన కాడి నుంచి కూడా నాకు ఇవన్నీ కూడా జరిగినాయి. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషులను యోచన ప్రకారమైనది కాదు కానీ మీకు తెలియచెప్పుచున్నాను. మనుషుల వలన నేను పొందలేదు, నేను దేవుని బోధలోనే కానీ యేసుక్రీస్తు బయలుపరిచే వలనే కానీ అది నాకు లభించాను. యేసుక్రీస్తు వారు బోధపరచటం వల్లనే నాకు లభించాను. కానీ మనుషుల వలన ఏది కూడా నేను మనుషుల వలన పొందినది కాదు. నేను ఒకవేళ పాస్టర్ల మీటింగ్ వెళ్తున్నాను, ఒక అతను అడిగాను, నిన్ను ఎవరు నడిపిస్తున్నారని. నన్ను ఎవరు నడిపించట్లేదు, దేవుడే నడిపిస్తున్నాడు నన్ను అని అడిగాను. నీకు ఈ చర్చికి ఆ చర్చికి ఎలా వెళ్తున్నావు నువ్వు అని కూడా అడిగారు. నేను ఒకటే చెప్పాను సమాధానం, నేను మీటింగ్స్కి వెళ్తున్నాను. అమ్మ ఈ వారం మా చర్చికి వస్తారా అని అడుగుతున్నారు. అడుగుతుంటే నేను నెంబర్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు రమ్మని పిలుస్తున్నారు. అంతేగాని నాకు దేవుని ప్రేరేపణ తప్ప కానీ మనుషుల ప్రేరేపణ ఏ మాత్రమును కూడా లేదు. మనుషులైతే నన్ను తిట్టిన వాళ్ళే ఉన్నారు, అవమానించిన వాళ్ళే ఉన్నారు. అంతేగాని నన్ను ఎవరు కూడా దేవుడు ఒక్కడు మాత్రమే నన్ను ప్రోత్సహించి నడిపిస్తున్నాడు. ఆయన సువార్తల, ఆయన సేవలు, ఆయన మాత్రమే నన్ను నడిపిస్తున్నాడు. కానీ మనుషులు ఎవరు కూడా నడిపించట్లేదు. అందుకనే నేను ఈరోజు ఇలా నిలబడి ఉన్నాను. ఎన్ని శోధనలను, ఎన్ని అవమానాలను, కొన్ని ఎదుర్కొని నేను ఇలా నిలబడి ఉన్నానంటే దేవుడు నన్ను ఎన్నుకొని బట్టే నేను ఇలా నిలబడి ఉన్నాను. నేను ఎప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతను కలిగే ఉంటాను. నేను ఎప్పుడూ కూడా దేవునికి స్తుతి యాగం చేస్తూనే ఉంటాను. నేను మనుషులను వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దానిని బోధింపలేదు. కానీ యేసుక్రీస్తు బలపరచటం వల్లనే అది నాకు లభించాను. నిజంగా నాకు యేసుక్రీస్తు వారు చేయటం వల్లనే నేను ఈ రోజున ఇలా ఉన్నాను. లేకపోతే ఏమైపోదును, నాకు వచ్చిన శోధనలకు కానీ, వేదనలకు కానీ, నన్ను పడ్డ అవమానాలకు కానీ దేవుడు నన్ను ఎన్నుకోకపోతే ఈ రోజుని నేను ఇలా నిలవబడలేను. ఆయన సువార్తలో కొనియాడబడుచున్నానంటే ఆయన ఇచ్చిన కృపే, ఆయన ఇచ్చిన దయ్యే. ఆయన నన్ను వాడుకుంటున్నాడు కాబట్టే నేను ఇలా నిలవబడి ఉన్నాను. ఈ సువార్త బోధిస్తున్నానంటే, ఈ పరిచర్య చేస్తున్నానంటే ఆయన కృప, ఆయన నడవడిక, ఆయన ఎలా నడిపిస్తే అలా వెదరకి వెళుతున్నాను. నాకులాగా మీ అందరూ కూడా మారు మనసు పొందాలి. మీరందరూ కూడా పాప జీవితంని విడిచిపెట్టాలి. దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, మన మనస్సు నిలకడగలిగి ఉండాలి. దేవుని వైపుని మాత్రమే మనం చూడాలి. మనం ఎప్పుడూ కూడా దేవునిని విడిచిపెట్టకూడదు. ఆయన చేసే కార్యములు కంటికి కనపడవు, చెవిటికి వినపడవు, హృదయానికి గోచరించవు. మనల్ని దేవుడు ఎప్పుడు హెచ్చించాలనుకుంటున్నాడో అప్పుడు హెచ్చిస్తాడు. అంతవరకు మనం వేచి చూడాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నైనా. గడిచిన కాలం అంతే కాచి కాపాడు సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రములు, నీకు వందనములు నైనా. ప్రభా,
మా శత్రువుల్ని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభ. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడు వయసులో ఉన్నవారిని, అంగవైకల్యం గల చెవిటి వారిని, మోగవారిని, గుడ్డి వారిని ప్రభ స్వస్థపరచు. యెహోవాని నేనే అన్నా ప్రభ. వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభ. వారి హృదయములు మార్చు, వారి మనస్సులు మార్చమని అడుగుచున్నాం ప్రభ. బస్సులో వెలిచినట్టు వారిని, రైల్లో వెలిచిన, ఆటోల్లోని, ట్యాక్సీలోని, బళ్ళ మీద వెలిచిన వారిని ప్రతి ఒక్కరిని ప్రభ ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభ. నైనా ప్రభ, నేను అనేకమైన రోగములతో, వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభ. వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాను నైనా ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను ప్రభ. విరిగి నలిగిన హృదయములను దయచేయమని అడుగుచున్నాను ప్రభ. కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభ. దేవానికి వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ శాంతిని దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నాయన నీకు స్తోత్రాలు, నీకు వందనములు నాయన ప్రభ. నాయన ఇతర దేశాల్లో పనిచేసుకుంటున్న వారికి శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన నీకు నీ స్తోత్రాలు ప్రభ. పీసీసీకి వెలుచున్న వారిని, మెడికల్కి వెలుచున్న వారిని ప్రభ సఫలం చేయమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశాల పని లేక చాలామంది బాధపడుతున్నారు ప్రభ. వారందరికీ పని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వెళ్ళిచుండగా వచ్చిచుండగా ప్రభ వారి గమ్య స్థానానికి చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. జ్వరములతో బాధపడుచున్నారు ప్రభ. యుద్ధములు జరుగుచున్నవి నాయన ప్రభ. వారిని ఆపమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను మా కోసము సరిహద్దులలో పోరాడుచున్న వారిని ప్రభ స్వస్థపరిచి వారి కుటుంబములను దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను శుభకార్యములు చేసుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయమని అడుగుచున్నాం ప్రభ. బీపీ, షుగర్లతో బాధపడుచున్నారు ప్రభ. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుక దయచేయమని అడుగుచున్నాం ప్రభ. యవనస్తులకు, యవనరాలకు సరైన సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. నేను యవన తట్టులిపోకుండా ఈ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభ. బాలికలని, బాలింతలని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. మాకు తెలిసిన వారిని, తెలియని వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాం ప్రభ. వరదలు వచ్చిన ప్రభ వాటిని విశ్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాం ప్రభ. నీ రాకడ కొరకు మేము ఎదురు చూసే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మాకు విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి మనస్సును మార్చమని, హృదయములను మార్చమని అడుగుచున్నాను ప్రభ. నజరేయుడని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూయందు నెరవేరును గాక. మనుదినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. ఆమేన్. చూచుచున్న వారికి, వినిచున్న వారికి ప్రతి ఒక్కరికి సదాకాలము నీ తోడై ఉండును గాక, ఆమేన్. అందరికీ వందనాలు.